కోపం ఏం చేస్తుందో తెలుసా? ఆ క్షణంలో నీకు ఏమి తోస్తే అది చేయించేస్తుంది, కానీ భవిష్యత్తును మాత్రం నీకు కనపడకుండా చేస్తుంది. కోపంతో రగిలిపోయే వాడికి భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఉండవు. భార్యను చావగొట్టేవాడికి భవిష్యత్తును గురించి ఆలోచన ఉండదు. ఉద్యోగంలో బాస్ మీద ఏదో కోపం వచ్చి అరిచేటటువంటి వాడికి భవిష్యత్తు జ్ఞాపకం ఉండదు. వాడికి ఆ కోపం వచ్చింది, బాస్ మీద అరిచేస్తాడు. ఆ తర్వాత బాస్ తీసేస్తాడా, కంపెనీ నుంచి బయటికి గెంటేస్తాడా, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ పట్టుకొని 20-30 కంపెనీల చుట్టూ ఎండలో తిరగాల్సి వస్తుంది. ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఉద్యోగం లేకపోతే భార్య బిడ్డలు పస్తుండాల్సి వస్తుంది. రెంట్ కట్టకపోతే ఆ ఓనర్ వచ్చి అస్తమానం అరిస్తే కేకలేస్తే భార్య అవమానంతో అల్లాడిపోవాల్సి, ఇవేవీ జ్ఞాపకం రావు. ఈరోజు మనలో ఎవరికైనా కోపం ఎక్కువ అనే ప్రశ్న వేయడం కంటే ఎంతో కొంత కోపం మాకుందన్న వాళ్ళు చూపిస్తారా? ఎంతో కొంత కోపం అయితే ఉందన్న వాళ్ళు చూపిస్తారా? పడుకున్న వాళ్ళు తప్పి అందరూ చూపించారే. సరే, నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ మీ పక్కన ఎవరైనా చూపించలేదా? మళ్ళీ ఒక్కసారి నాకు కొంచెం కోపం ఉందని అన్న వాళ్ళు చూపిస్తారా? నాకు కాదండి, మీకు. నాకు కొంచెం కోపం అంటే, అవును బ్రదర్ మీకు కొంచెం కోపం అని చెప్పి అలా కాదు. మీకు కోపం ఉన్నట్లయితే ఎంతో కొంత ఉన్నవాళ్ళు చూపిస్తారా? పక్క వాళ్ళని చూడండి, చూసారా? వాళ్ళు చూపించలేదా? మీరు ఎంత గట్టిగా వాళ్ళని గిల్లగలరో అంత ఒక్కసారి వాళ్ళని గిల్లండి, అప్పుడు బయటకు వస్తుంది ఏమిటి? ఉగ్రరూపం. అర్ధరాత్రి అయినా సరే కోపం బయటకు వస్తుంది. దయచేసి గమనించండి, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము.